నా పేరు ఆకాష్. నేను బీటెక్ చేశాను ఎన్ఐటి రౌర్కెలా నుంచి. ఇప్పుడు మనం ఫంక్షన్స్ యొక్క రెండో థియరం చూద్దాం. థియరం స్టేట్మెంట్ ఇది. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఇంకా జీ మ్యాప్స్ బి టు సి బైజెక్షన్స్ అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలంటే జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. సరేనా? సో థియరం కాబట్టి గివెన్ ఏంటో ఏం ప్రూవ్ చేయాలో స్టెప్ బై స్టెప్ రాసేద్దాం. గివెన్ ఏమో ఇది ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఇంకా జీ మ్యాప్స్ బి టు సి బైజెక్షన్స్. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇది జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇక ప్రూఫ్ నెక్స్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు కాంపోజిట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, జీ సర్కిల్ ఎఫ్ ఉంది, దాని తర్వాత జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఉంది, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. సో ఇలా ఎన్నో ఉన్నాయి. సరేనా? సో మీరు దీన్ని బట్టి కొట్టనక్కర్లేదు, చాలా సింపుల్గా లాజికల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. సరేనా? ఓకే, ఇప్పుడు చూడండి, సో నాకు ఫస్ట్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ కావాలంటే ఫస్ట్ జీ సర్కిల్ ఎఫ్ కావాలి కదా. సో జీ సర్కిల్ ఎఫ్ దాని యొక్క డొమైన్ ఏంటి, కోడొమైన్ ఏంటి, అవే తెచ్చుకోవాలి కదా. సో దానికి వెళ్దాం. ఒక ముఖ్యమైన విషయం ఫస్ట్ ఎఫ్ ఇంకా జీ బైజెక్షన్స్ అయితే న్యాచురల్గా జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి కూడా బైజెక్షన్స్. ఎస్, ఇది ఫస్ట్ థియరం అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ థియరం. ఈ స్టేట్మెంట్ నేను రాశాను కదా, ఇది మొదటి థియరం. మీకు మొదటి థియరం కావాలంటే నా ఛానల్కి వెళ్ళి జస్ట్ చెక్ చేస్తే మీకు అది కూడా దొరుకుతుంది, ఇన్ కేస్ మీకు దాని యొక్క ప్రూఫ్ కావాలంటే కూడా. నెక్స్ట్, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అండ్ జీ మ్యాప్స్ బి టు సి ఆర్ బైజెక్షన్స్. సో జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి ఇస్ ఆల్సో బైజెక్షన్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఇది జీ సర్కిల్ ఎఫ్లో ఎప్పుడైనా సరే ఎఫ్ని మనం ముందు రాస్తాం, ఆ తర్వాత జీ రాస్తాం. ఎందుకు ఇలా రాస్తామంటే, ఇప్పుడు ఇవ్వండి, ఎఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఏ నుంచి బీకి వెళ్తుంది. జీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? బి నుంచి సికి వెళ్తుంది. కాబట్టి ఏ టు బి, బి టు సి, సో అల్టిమేట్గా ఏ నుంచి సికి వెళ్తుంది. సో అర్థమైంది, అందుకే జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి. ఇదే ఇక్కడ ఎఫ్ సర్కిల్ జీ అని ఉంటే వేరేగా వచ్చేది, అర్థం చేసుకోండి. సరేనా? చలో నెక్స్ట్, సో జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఓకే, ఇది ఏ టు సి ఎందుకు వచ్చిందో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, జీ సర్కిల్ ఎఫ్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ కావాలి. ఇప్పుడు ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయితే, ఎఫ్ కనుక బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా న్యాచురల్గా బైజెక్షన్. ఇది ఇంకో థియరం, ప్రూఫ్ ఏం అవసరం లేదు, జస్ట్ న్యాచురల్గా రాసేయచ్చు. సిన్స్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి ఇస్ అ బైజెక్షన్, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఏమో ఉల్టా, అంటే జీ సర్కిల్ ఎఫ్ ఏమో ఏ టు సి కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఏమో సి టు ఏ అనమాట. సరేనా? అది కూడా ఒక బైజెక్షన్. చూసారా, ఫస్ట్ మనకు జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ వచ్చేసింది. చూసారా ఎంత లాజికల్గా, బట్టి కొట్టాల్సిన అవసరం ఉందో దీంట్లో లేదు. ఇప్పుడు మనకి నెక్స్ట్ టైం కావాలి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కావాలి. సరే, మరి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్లో చూసారంటే ఫస్ట్ నాకు ఎఫ్ ఇన్వర్స్ కావాలి, జీ ఇన్వర్స్ కావాలి, ఆ తర్వాత ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కావాలి. సరేనా? సో ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఏంటి, ఏమి ఇచ్చారు మనకి? ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అన్నది ఒకటి బైజెక్షన్. సిన్స్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఇస్ అ బైజెక్షన్, ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టు ఏ కూడా ఒక బైజెక్షన్ కదా. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను, ఒక ఫంక్షన్ బైజెక్షన్ అయితే దాని యొక్క ఇన్వర్స్ కూడా బైజెక్షన్, డొమైన్ కోడొమైన్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఎఫ్ ఇన్వర్స్ ఏమో బి నుంచి బి టు ఏ అనమాట మ్యాపింగ్ దాన్ని. సో అలాగే జీ ఇన్వర్స్ మీరు గెస్ కొట్టేసి ఉంటారు ఈ పాటికి, జీ మ్యాప్స్ బి టు సి కాబట్టి జీ ఇన్వర్స్ వచ్చేసి సి టు బి ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కావాలి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్లో ఫస్ట్ ఏది రాసుకోవాలి? జీ ఇన్వర్స్ రాసుకోవాలి. సరేనా? ఏం రాసుకోవాలి? జీ ఇన్వర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సి టు బి. Since G inverse is going from C to B, G inverse maps C to B and F inverse maps B to A. చూసారా, ఇప్పుడు జాగ్రత్త ఇవ్వండి, F inverse సర్కిల్ G inverse లో ఫస్ట్ మనం G inverse రాస్తాం. ఇప్పుడు C నుంచి B నుంచి A, సో C to A వస్తుంది. అర్థమైంది? ఇప్పుడు మీరు బట్టి కొట్టనక్కర్లేదు, F inverse సర్కిల్ G inverse C to A వెళ్తుంది అని బట్టి కొట్టనక్కర్లేదు, అర్థం చేసుకోండి, ఇలా ఒక సిస్టమాటిక్ లాజిక్లో ఇలా వెళ్తుంది. సరేనా? సో F inverse సర్కిల్ G inverse వచ్చేసి C నుంచి A వెళ్తుంది, దట్ ఈస్ ఆల్సో బైజెక్షన్. ఓకేనా? ఎందుకంటే టూ ఫంక్షన్స్ బైజెక్షన్స్ అయితే దాని యొక్క కాంపోజిట్ ఫంక్షన్ కూడా బైజెక్షన్. అదే మనం స్టార్టింగ్లో ఆడాం, ఎఫ్ జీ బైజెక్షన్స్ కాబట్టి జీ సర్కిల్ ఎఫ్, జీ ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ బైజెక్షన్స్ కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇది కాంపోజిట్ ఫంక్షన్ కూడా ఒక బైజెక్షన్. ఓకేనా? చలో, సో మనకి ఇప్పుడు చూసారా, మనకి జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ వచ్చేసింది, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కూడా వచ్చేసింది. లాజికల్గా తీసుకెళ్ళాను. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ దాని డొమైన్స్ ఏమి ఉండాలి? అవి రెండింటి ఒక డొమైన్ అనేది సేమ్ ఉండాలి. డొమైన్ అంటే ఏంటి? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుంది? సి నుంచి ఏకి వెళ్తుంది. సి మ్యాపింగ్ ఎక్కడ నుంచి? సి టు ఏ. ఇది కూడా సి టు ఏ. దీని డొమైన్ అంటే ఇది ఈ ఫస్ట్ సెట్ని డొమైన్ అంటాం. ఇక్కడ కూడా ఫస్ట్ సెట్ ఏంది? డొమైన్ ఏంటి? సిఏ కదా. సో రెండింటి ఒక డొమైన్ సేమ్. రెండు ఫంక్షన్స్ సేమ్ అంటే మనం ఫస్ట్ వాటి డొమైన్ ఈక్వల్ కదా అని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ డొమైన్ ఈక్వల్ అని వచ్చేసింది, దే ఆర్ డిఫైన్డ్ ఆన్ ద సేమ్ డొమైన్.
నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక ర్యాండమ్ ఎలిమెంట్ తీసుకున్నాం డొమైన్ నుంచి, ఒక ఎలిమెంట్ తీసుకొని రెండుకి ఇన్పుట్ ఇస్తాం. రెండుకి ఇన్పుట్ ఇస్తే సేమ్ అవుట్పుట్ వచ్చింది అనుకోండి, రెండు ఫంక్షన్ సేమే కదా, ఎందుకంటే మొదటి ఫంక్షన్లో ఒక ఇన్పుట్ ఇస్తే సేమ్ అవుట్పుట్ వచ్చింది, రెండో ఫంక్షన్లో కూడా అదే ఇన్పుట్ ఇస్తే అదే సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అయి ఉండాలి. సో అదే విధంగా ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే నా డొమైన్ వచ్చేసి సి. సో నేను ఒక ఎలిమెంట్ సి బిలాంగ్స్ టు సి తీసుకుంటాను. బట్ దానికంటే ముందు కొంచెం థియరీ మనం బిల్డప్ చేయాలంటే వాడుకోవడానికి. సో ఏంటంటే నేను చెప్పినట్టు సిఏ తీసుకుంటాను, కానీ ఫస్ట్ నేను ఏది బిల్డప్ చేస్తానంటే చెప్పినట్టుగానే సి తీసుకున్నాను. నెక్స్ట్ జీ అనేది బి నుంచి సి వెళ్తుంది, అదొక సర్జెక్షన్. ఓకే చెప్పడం మర్చిపోయాను. చూడండి, జీ మ్యాప్స్ బి టు సి అన్నది ఒక బైజెక్షన్. సిన్స్ అదొక బైజెక్షన్ కాబట్టి న్యాచురల్గా అదొక సర్జెక్షన్ కూడా, ఎందుకంటే ఎవ్రీ బైజెక్షన్ ఈజ్ అ ఇంజెక్షన్ యాజ్ వెల్ యాజ్ అ సర్జెక్షన్. సరే, నెక్స్ట్ సి బిలాంగ్స్ టు సి తీసుకోండి, జీ మ్యాప్స్ బి టు సి ఇస్ అ సర్జెక్షన్, దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి సర్జెక్షన్, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. సరే, మరి సర్జెక్షన్ అంటే ఏంటంటే డెఫినేషన్ పరంగా చూసామంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్. దాని అర్థం ఏంటంటే సర్జెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి, రేంజ్లో కోడొమైన్ నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి, దానికోసం డెఫినెట్గా ఒక ఎలిమెంట్ డొమైన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. లాజిక్ అర్థం చేసుకోండి, బేసిక్ అర్థమైందా? సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఎలిమెంట్ సిని తీసుకున్నాను, సో దీనికోసం బిలో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? సచ్ దట్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. ఇది సర్జెక్షన్ అనమాట. సర్జెక్షన్ యొక్క దాన్ని మనం ఇలా రాసుకున్నాం. దీన్ని నేను ఈక్వేషన్ 1 మార్క్ చేసుకుంటాను, ఎందుకంటే నేను ఇది వాడతాను తర్వాత. చలో మరి నెక్స్ట్, ఇప్పుడు జీ ఆఫ్ బి సి కాబట్టి జీ ఇన్వర్స్ సి వచ్చేసి బి అవుతుంది కదా. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, జీ నెట్ పంపించేసేయండి. సో జీ ఇన్వర్స్ సి ఈక్వల్ టు బి, ఆల్దో అది కాదు, గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. సో జీ ఇన్వర్స్ సి వచ్చేసి బి. ఇది ఎందుకంటే ఇప్పుడు జీకి మనం బి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ సి వచ్చింది. ఇన్వర్స్ ఆఫ్ అవుట్పుట్ గివ్స్ ఇన్పుట్, అర్థం చేసుకోండి. ఇన్వర్స్ ఆఫ్ అవుట్పుట్ గివ్స్ ఇన్పుట్. అవుట్పుట్ సికి ఇన్వర్స్ కట్టామనుకోండి, అంటే ఇన్వర్స్లో ఇన్పుట్ ఇచ్చామనుకోండి, ఇన్పుట్ మనకు బి వచ్చేస్తుంది. సమ్ అలాగే ఆల్రెడీ ఒక బి బిలాంగ్స్ టు బి ఉంది, ఆల్రెడీ ఇది ఒకటి ఉంది, ఒక బి బిలాంగ్స్ టు బి, ఇది లెట్ అని రాసాను, ఫర్ అని రాసుకోండి. ఫర్ బి బిలాంగ్స్ టు బి, ఎందుకంటే మనం బీని ఇక్కడ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసాం, ఇక్కడ ఇంకోసారి ఇంట్రొడ్యూస్ చేయనక్కర్లేదు. ఫర్ బి బిలాంగ్స్ టు బి, ఎఫ్ అన్నది ఒక సర్జెక్షన్, ఎఫ్ కూడా ఒక సర్జెక్షన్, అదే ఎఫ్ బైజెక్షన్ కాబట్టి ఎఫ్ సర్జెక్షన్ కూడా. సో ఎఫ్ యొక్క సర్జెక్షన్ కాబట్టి దెర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. సేమ్ ఎఫ్ ఏ నుంచి ఏదైనా ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ బిలో ఉంటుంది. సో అదే సర్జెక్షన్ పరంగా వెళ్తే బి నుంచి ఒక ఎలిమెంట్ పిక్ చేశానంటే దానికోసం ఏలో ఒక ఎలిమెంట్ ఉండాల్సిందే. సో సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. అన్నట్టు మర్చిపోయాను, దీన్ని 2 అనుకోండి. అంటే ఇన్ని రోజులు ఇంగ్లీష్లో వీడియోస్ చేశాను కదా, సో తెలుగు కొంచెం తడబడుతున్నారు. కంటెంట్ ఉంది కానీ ఇదే ఇంగ్లీష్లో కూడా చెప్పాను ఆల్రెడీ, మీకు కావాలంటే అది కూడా వినొచ్చు. ఫైన్, దీన్ని 3 అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ బి కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ బి వచ్చేసి, దీన్ని 4 అనేసుకుందాం. సరేనా? సరే మరి, సో నాకు కావాల్సిన కంటెంట్ ఇదే, నేను బిల్డ్ చేద్దాం అనుకున్నాను, దీన్ని నేను ముందు పడతాను. మీరు అనుకోవచ్చు ఇది బట్టి కొట్టాలా అని, ఈ లైన్స్ ఇంతకుముందు ఈజీగా ఫ్లోలో వచ్చాయి. ఇది ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం డీల్ చేసేది ఎలిమెంట్ని ఇన్పుట్ ఇస్తాము. సో బేసిక్ ఈక్వేషన్స్ మనకు కావాలి, అందుకోసమని ఈ స్టేట్మెంట్స్ వచ్చాయని గుర్తుపెట్టుకోవచ్చు. అది కూడా లాజిక్లో ఫ్లో అవుతుంది, బట్టి కొట్టనక్కర్లేదు వీటిని. సరే మరి నెక్స్ట్, సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగానే ఇన్పుట్ ఇస్తాను ఇవి రెండుకి. కానీ నేను ఎలా చేశానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అంటే సి ఈక్వల్ టు జీ ఆఫ్ బి అనుకోవచ్చు. నేను ఎలా చేశానంటే ఇక్కడ ఈక్వేషన్స్ ద్వారా బిల్డ్ చేశాను అనమాట దీన్ని. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ వచ్చేలా చేశాను. ఆల్దో ఉల్టా కూడా ఇవ్వచ్చు, ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు. సరే మీకు ఏది అనిపిస్తాను రెండు చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది అయిపోయినప్పుడు సి ఈక్వల్ టు జీ ఆఫ్ బి అనుకోవడం కదా, ఆల్రెడీ అది ఉంది. సో బి వచ్చేసి ఏంటి, బి ఎఫ్ ఆఫ్ ఏ కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి మనకి ఇది వస్తుంది సరేనా. సో సి ఈజ్ నథింగ్ బట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అనమాట. ఇప్పుడు సి ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి ఈ జీ సర్కిల్ ఎఫ్ని ఇటు పంపించేసేయండి, ఐ మీన్ లైక్ దీన్ని జస్ట్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ జీ సర్కిల్ ఎఫ్ ఉంది కదా, దాన్ని ఇటు పంపించండి. సో ఏ ఈజ్ నథింగ్ బట్
G circle F inverse of C. A is nothing but G circle F inverse of C. ఓకేనా. నెక్స్ట్ సో అర్థమైందా, నేను ఇప్పుడు G సర్కిల్ F ఇన్వర్స్ నాకు వచ్చింది అల్టిమేట్గా. G సర్కిల్ F ఇన్వర్స్కి నేను C ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, C ఇన్పుట్ ఇస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, A. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది రైట్ హ్యాండ్ ఫంక్షన్ ఉంది కదా, రైట్ RHS ఫంక్షన్ ఉంది కదా, దానికి నేను మరోసారి Cని ఇన్పుట్ ఇస్తున్నాను. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ఆఫ్ C అనుకుంటున్నాను. ఇది బేసికల్గా ఇది నాకు A రావాలి, ఇది కూడా నాకు A రావాలి. వస్తుందా చూద్దాం. ఓకే, F inverse of G inverse of C. తెలుసు కదా, F circle G అంటే F of G. సో అలాగే F inverse of G inverse అంటే F of G inverse. సో అలానే F of G inverse C ఇక్కడ మనకు వచ్చింది. G inverse C అంటే ఏంటి, G of B C కదా, G inverse C అంటే B. సో దిస్ ఇస్ నథింగ్ బట్ B. మీకు గుర్తుందంటే ఓకే ఒకసారి చూపిస్తాను. ఫ్రమ్ 4 అవుతుంది ఇది, మీరు చూసారనుకోండి. ఇక్కడ చూసారా, ఓ సారీ ఇది సెకండ్ ఈక్వేషన్, సారీ. సో ఫ్రమ్ G ఇన్వర్స్ C వచ్చేసి సెకండ్ ఈక్వేషన్, నేను 4 అని రాశాను, సారీ. ఎరేజ్ చేయాలా, ఓకే ఇది సెకండ్ ఫ్రమ్ 2. నెక్స్ట్ F ఇన్వర్స్ B అంటే ఏంటి, A కదా, అది ఫోర్త్ ఈక్వేషన్ని వాడుతున్నాను. సో ఫైన్, అల్టిమేట్గా మనకి ఏమొచ్చింది F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ C కూడా ఏనే, G సర్కిల్ F ఇన్వర్స్ C కూడా ఏనే. సో ఇవి రెండుకి మనం ఒక ఇన్పుట్ ఇస్తే సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఒకే ఇన్పుట్కి సేమ్ అవుట్పుట్ వస్తే అవి రెండు ఫంక్షన్స్ సేమే కదా. సో అలానే సో అల్టిమేట్గా ఇవి రెండు ఫంక్షన్స్ సేమ్. అయిపోయింది మన ప్రూఫ్, ఇంతతోటి అయిపోయింది. ఇంకో వే నేను చెప్తా అన్నాను, బట్ వదిలేండి, మరి అన్ని కష్టాలు మనకు ఎందుకు, ఇది వచ్చేసింది. సో ఇదే పెట్టేసుకుందాం, మరి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. ఫైన్. సో నాకు తెలుసు నేను ఈ మధ్యనే మళ్ళీ తెలుగులో స్టార్ట్ చెప్పడం మొదలుపెట్టాను, తడబడి ఉండొచ్చు, సారీ. బట్ స్టిల్ నేను కంటెంట్ బాగానే ఇచ్చాను అని అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇలాగే ఎన్నో వీడియోస్ లైక్ అవసరం అని నాకు అర్థమవుతుంది. ఇంకా అలాగే నేను ఈ యొక్క లెక్చర్ యొక్క కంటెంట్ అంటే ఈ PDF మీరు ఇప్పుడు చూసారు కదా, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి. ఒకవేళ మీకు నోట్స్ రాయడానికి బద్ధకంగా ఉంటే నేను PDF ఇస్తాను, సో మీరు అది వాడుకోవచ్చు. ఫైన్. ఇంకా అలాగే ఇది కనుక మీ మొదటిసారి అయితే నా ఛానల్కి రావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.